అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. మీకు ఈరోజు వచ్చేసి ఒక విషయం గురించి మా శ్రీవారి గురించి చెప్తాను. మళ్ళీ వచ్చేసి ఇంకా చెట్లలోకి ఇంకా దీపారాధన, టీ తాగేసిన, మళ్ళీ ముగ్గులు వేసేసిన, అన్నీ వేసిన. ఉదయం 8 గంటలు. అప్పటికే చూడు సూర్యభగవానుడు ఏం ఉదయించినాడు. చెట్లలోకి వచ్చినాను. వస్తానే మందారం చెట్టు మనకు దూరంగానే కనిపిస్తుంది. ఎన్ని మందారాలు అడిగిందో ఇంకా మనం చెప్పలేము ఆనందం. ఏదో కొన్ని పూలు ఉంటాయిలే అని బుట్టగాని తీసుకోకుండా పోయినాను. ఇంకా పక్కన అక్కతోనే బుట్టిప్పించుకొని ఇంక పూలు ఇంక నేను లాక్ చేసుకొని పోయింటాను. ఇంక మరీ పైకి రాళ్ళ మళ్ళీ లాక్ తీల్లా అనేసి పక్కన అక్కతోనే బుట్టిప్పించుకొని పూలన్నీ కోసుకొని పోయి భగవంతునికి సమర్పిద్దామనేసి నీ కోసుకున్న. మందారాలు వచ్చేసి 7 మందారాలు ఇడిగినాయి. మీకు మళ్ళీ బుట్లో పెట్టి చూపిస్తాలేండి. ఈ లాస్ట్ ఇయర్ ఇడిగినాయి కానీ ఈ ఇయర్ అయితేనే చెట్టు కొట్టేసిన తర్వాత చీడ ఎక్కువ వచ్చిండే. ఆ చీడ పోయి మళ్ళీ చెట్టు రావడంతో ఫస్ట్ టైం ఇంకా 7 మందారాలు ఇడగడము. 2, 3, 1 ఇడుగుతాండే. ఈరోజు 7 మందారాలు ఇడిగలకే చాలా సంతోషమైంది. ఇంకా అట్లే ఏనుగుదొండం పూలు, కొన్ని కనకాంబరాలు అన్నీ పూజకు కావాల్సినవన్నీ పీక్కొని ఇంటికి వచ్చినాను. ఇంకో చూడండి తులసి అన్నీ పీక్కొని మొత్తం అన్నీ పూలు పెట్టేసి దేవునికి అలంకరించుకొని పూజ చేసేసుకొని రాఘవేంద్ర స్వామికి గురువారం బాగా పూజ చేసుకొని అంటే నమస్కారం చేసుకొని ఎర్రటి అక్షింతలతో ఆయనకు పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని నమస్కారం పెట్టుకుంటా. నేను గురువుల్లో కొలిసేది రాఘవేంద్ర స్వామిని కొలుస్తాను. అంటే బాబాని కొలుస్తానా అని మీకు డౌట్ వస్తుంది. బాబాని కానీ కొలుస్తాను. అంటే ఇష్టమైన గురువులు అని ఉంటారు కదా, ఆ విధంగా నేను రాఘవేంద్ర స్వామిని గురువుగా కొలుస్తాను. మరి వచ్చేసి ఉప్మా చేసినాను. ఉప్మా వచ్చేసి ఏమంటుందంటే వెజిటేబుల్స్ అన్నీ వేసినామనుకున్నా. ఏమంటుందంటే ఉప్మా రీతిలో చేయమ్మా, కాయగూరలు నాటివి గొల్లబెట్టి పెడతావు, దాంట్లో బాగా రవ్వగా ఉప్మా చేస్తే కొంచెం తినబుద్ధి అవుతుంది అని చెప్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేయాలా. ఆయిల్ అయితే చెప్తా ఉంటుంది, నేనైతే వేయనులేండి. ఇంకా ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసిన ఆయిల్ వేసేసి దాంట్లోకి వచ్చేసి కొంచెం పోపు దినుసులు మొత్తం శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, మళ్ళీ పెద్ద ఆనియన్, ఒక టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా వేయించేసినాను. బాగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వేగినాయనుకో బాగుంటాయి. పప్పు దినుసులు ఫస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది. మనం ఫస్టే అన్నీ ఒక్కటేసారి కడాయిలోకి వేయకూడదు ఉప్మాకి ఎప్పుడే కానీ. ఇంకా కొంచెం తొందర మగ్గుతుందిలే అనేసి రాళ్ళుప్పుగానే వేస్తాను. ఇంక ఈ విధంగా రవ్వ వచ్చేసేసి దాంట్లోనే మగ్గిచ్చినామనుకో బాగా టేస్టీగా ఉంటుంది ఉప్మా. ఈ గ్లాస్ నిండా రవ్వ తీసుకున్నా నేను. 2.5 గ్లాసు వాటర్ వచ్చేసి అటు సైడ్ పెట్టేసినాను. బాగా ఈ రవ్వ వేగే లోపల ఇంకా అటు సైడ్ కానీ ఏగుతుంది. దీంట్లోకి ఏమేను నాకు వచ్చి ఇంక ఆ మాట అనాలకే గరకపాటి గారివి నేను ప్రవచనాలు వింటా ప్రతి ఒక్కరివి ప్రవచనాలు వింటా అంటాను. అప్పుడు వచ్చి నాకు గరకపాటి గారి షార్ట్ వీడియోలో ఒక్కరోజు నేను ఏమని విన్నానంటే ఉప్మా రీతిలో చేసుకొని తినండి, దాంట్లోకి నానా చెత్త అన్నీ వేసుకొని తింటా అంటారు. అప్పుడు కాలం ఉప్మా ఎంత రుచిగా ఉంటుందని గరకపాటి గారు కానీ ఒక షార్ట్ వీడియోలో పెట్టింటే విన్నాను. నాకు అప్పుడు ఉప్మా అవ్వేమో అనింది కానీ నాకు ఉప్మా చేసుకుంటూ అది గుర్తొచ్చాయి. ఇంకా సరేలే అనేసి ఇంకో ఈ విధంగా నీళ్ళు 2.5 గ్లాసు వాటర్ వేసినాను. ఇంకా 2 గ్లాసులు వేసినామంటే ఇంకా రవ్వగా వస్తుంది. కానీ మా వారు వచ్చేసి అంత రవ్వగా తినలేడు. ఆయన వచ్చేది కొంచెం లేట్ అవుతుంది కదా, హాట్ బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా నేనైతే తొందరగా తింటాము. అందుకు వచ్చేసేసి 2.5 గ్లాస్ వేసినాను. అటుకే ఏమంటుందో ఏమో అనుకున్నాను, కానీ ఇంకా కొంచెం ముద్దగానే ఉంది అనే సరేలే అనేసి ఇంకేం మాట్లాడాలి. ఏమన్నా అంటే ఏం మాట్లాడేది ఏమి ఉండదు, సైలెంట్గా ఉండేస్తేనే ఇంక మరి ఏమందు ఆ విషయం అంటుంది, ఊరికే అయిపోతుంది. ఇంకా అట్లా వేసుకున్నామనుకో 3 గ్లాసులు వేసుకున్నామంటే చాలా మెత్తగా ఉంటుంది. ఇట్లా మనకు గట్టి పప్పు వస్తుంది, ఆ విధంగా వస్తుంది. అప్పుడు మన పెద్దలు వచ్చేసి
ఒక్క గ్లాస్ రవ్వకు 2 గ్లాసులే వేస్తారంట. బేన్సీ రవ్వతోనే ఉప్మా చేస్తారంట. ఉప్మా చేస్తే టేస్టీగా ఉండాలంటే బేన్సీ రవ్వ చేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుందని మన పెద్దలు చెప్తా అంటారు. ఇప్పుడు మనం తెల్ల రవ్వతో కానీ చేస్తూ అంటాము. నేను చేసేది కానీ బేన్సీ రవ్వతోనే చేస్తాను. మా ఇంట్లో తెల్ల రవ్వ ఉప్మా కానీ తినరు. ఎక్కువ శాతం మా ఇంట్లో అన్నీ పాతకాల పద్ధతులే ఉంటాయి. మా పెద్దలు ఏం తింటారో అవే, మా పిల్లలు అవే తింటారు, మేము కానీ అవే తింటాము. ఏమన్నా పిల్లలు ఏమన్నా మారుతారేమో అనుకుంటాం కానీ పిల్లలు కానీ అవే తింటారు కానీ వేరేటివి ఏం తినరు. ఈ విధంగా ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తేనా బాగా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తాము. ఇంకా మరి ఉప్మా పని అయిపోయింది. ఇంకా ఉప్మా గిన్నెలు కానీ కడిగి గంపలో బార్లు వేసేసినాను. నీళ్ళు ఒడిసిపోతానే గిన్నెలు ఎక్కడెక్కడ సర్దేసుకుంటే బాగా ఉంటాయి. గిన్నెల్లో నీళ్ళు ఉన్నప్పుడు గిన్నె కబోర్డ్లో బార్లు ఇచ్చినామంటేనా అవి కొంచెం స్మెల్ వస్తాయి కదా. ఈ అమ్మాయిలు 3 ఉన్నారు చూడండి. అక్క అన్నం పెట్టక్క అని వచ్చినారు. అన్నం కొర్రలన్నం చేసిన నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. కొర్రలన్నము రసం ఉందని అన్నం రసం తీసుకొచ్చినాం. మా వారు తీసుకొచ్చినారు. నేను వీడియో తీస్తాను అంటే మా వారు తీసుకొస్తే ఆ పిల్లలు ఏమన్నారంటేనా ఈ అన్నం వద్దు మాకు అని పోయినారు. అట్లా అన్నం కానీ తినరు. మామూలు అన్నం కాళ్ళక్క మాకు ఆ అన్నం వద్దని రసం ఒకటి తీసుకున్నారు. మా వారు ఒకటి బాటిల్ ఉంటే దీంట్లో నీళ్ళు తీసుకోండి అనేసి బాటిల్ కానీ ఇచ్చినారు. ఇప్పుడు మీకు చూపిస్తాననే రైసు కొర్రలు సాములు కలిపి నేను రైస్ వండుకొని టమోటా రసం పెట్టుకున్నాను. మరి ఇది నెయ్యి వేసేసి వెల్లుల్లి వచ్చేసి ఈ విధంగా వేయించుకొని తినడం వల్ల కొంచెము మనకు పెయిన్స్ తగ్గుతాయని డాక్టర్ చెప్పింటే నేను ఈ విధంగా తింటాను. టమోటా రసమును కొర్రలు సాములు బియ్యము 3 కలిపి అన్నం వండుకున్నాను. ఇది నైట్ చేసుకున్నాను. పగులు అవ్వకుంటే మరి నైట్కి వచ్చేసి రొట్లు చేసుకున్నాను. సద్ద రొట్టి చేసినాను. సద్ద రొట్టినను చవడేకాయలు చేసినాను. మధ్యాహ్నం వచ్చేసేసి టమోటా రసము కూరలు చేసినాను. మరి వచ్చేసి వాకింగ్ వెళ్తాన్నాము. వాకింగ్ వచ్చేసి రాత్రి 10:20 అయింది. ఆ టైంలో కానీ ఇంకా మనుషులు అయితే పారాడుతున్నారు. నేను ఒక్కటే కాదు, నేను మా వారిద్దరం కలిసిపోతాము. నేను శివాలయంలో త్రిలింగేశ్వర శివాలయంలో దేవాలయానికి వెళ్తాను. ఆడ కొంచెం ప్రదక్షిణ చేసుకుంటా కానీ తిరుగుతూ ఉంటాను. అయినా మా వారు నమ్మరు. ఎందుకంటేనా కంపల్సరీ నడసల్లా అనేసి పిలుచుకొని పోతారు. ఇవన్నీ నాకు అలవాటు కావడానికి కానీ కారణం మా శ్రీవారే. నాకు కొంచెం హెల్త్ పరంగా చాలా బాగాలేకుంటే ఈ డాక్టర్లు మనకు యోగా చేయమని ధ్యానం చేయమని వాకింగ్ చేయమని చెప్పే కానీ పరిస్థితి నాకు లేదు. నా పరిస్థితి లేచి కూర్చునే కానీ లేదు. అంత పెయిన్స్ ఆ విధంగా ఉండే నా పరిస్థితి. అందుకు చాలా ఇబ్బందిగా ఉండే. నా ఇంతకు నేను చేసుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నీ చేసుకోవడం వల్ల ఆరోగ్యం కుదుట పడింది. ఇంకా పడుతుందనేసి నేను మా వారు చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా ప్రతిరోజు అన్ని పనులన్నీ పూర్తి చేసుకొని తను డ్యూటీ చేసుకొని పిల్లలవి అన్నీ చూసుకొని ఈ విధంగా మా ఆరోగ్య కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. మనం మరొక వీడియోలో కలుద్దాం.